నేను అడుగుతున్నా, అధికారంలో ఉన్నప్పుడే చేయలేనివాడు అధికారం పోయిన తర్వాత సాధ్యమవుతుందా అని నేను అడుగుతున్నా. ఈ కేబినెట్ మంత్రులను తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, సీతక్కను, అదేవిధంగా అనేక మంత్రులు, దుద్దిల్ల శ్రీధర్ బాబును, 6 మంత్రులను తీసుకొచ్చా. రేపు ముఖ్యమంత్రిని కూడా ఈ భూపాలపల్లికి తీసుకొస్తున్నాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే కొరకు ముఖ్యమంత్రి గారు మీ ఆశీర్వాదం కావాలని 127 కోట్లు మళ్ళీ కూడా తెస్తున్నా, అభివృద్ధి చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు బండలు మేము ఏదైతే వేసినామో నీ లెక్క బండల దగ్గర పిండాలు పెట్టాం. నేను వేసిన ప్రతి బండ, వేసి చెప్పిన ప్రతి మాట, ఎక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నావు ఆ మాటకు పని ప్రారంభిస్తాం, పనులు చేస్తాం. మా అక్కలందరూ కూడా ఇక్కడ రేషన్ షాప్ కావాలంటే నేను రేషన్ షాపు ప్రారంభించాను. ఎవరొచ్చి ప్రారంభించారు? ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఇక్కడ రేషన్ షాప్ తెచ్చానవా అక్కలారా? గత 8 సంవత్సరాల నుంచి షాప్ లేకపోతే షాప్ తెప్పించా. నేను ఒక రోజు ఈ వాడకు చేసినటువంటి జూనియర్ కాలేజ్ కూడా కింద 4 రూములు, పైన 4 రూములు 2 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేయించా. బంజారా భవన్ కూడా 2 కోట్ల రూపాయల నిధులు తెచ్చా. అదేవిధంగా మొన్న మా అక్కలు 6వ వార్డులో మేమే బోర్ వేసుకున్నాం, మేమే మోటార్ వేసుకున్నాం. కరెంటు బిల్లు కూడా కడుతున్నారంటే కరెంటు బిల్లు మున్సిపాలిటీ నుంచి కట్టియాలని నన్ను కోరారు. మా రాజేందర్, అదేవిధంగా మహేందర్ ఫోన్ చేశారు. నేనన్నా, బోరు మీరెందుకు వేసుకోవాలి? మీరు ఇంటి పన్ను కడుతున్నారు, నీళ్ల పన్ను కడుతున్నారు. అదేవిధంగా మీరు మున్సిపాలిటీ నుంచి బోరుకు మోటార్కి ఎందుకు ఇవ్వద్దు? ఆ బోరు మోటార్ పైసలు నేను ఇప్పిస్తా, కరెంటు కూడా మున్సిపాలిటీ డబ్బులు కడుతుందని చెప్తా. ఈ ఎన్నికల తర్వాత వాళ్లకు బిల్లు కూడా ఇప్పిస్తా అని, మా అక్కలీడు ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ ఇప్పిస్తా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.